మాట్లాడితే మన సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతోనే అన్నగారికి విషయం చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు 18 లక్షల మంది ఉండడం, అందులో భాగంగా ఒక 15-16 లక్షల మంది వివిధ వ్యాపారాల రీత్యా ఉద్యోగాల రీత్యా వేరువేరు దాంట్లోకి పోయిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 2 లక్షల మంది చేనేత వృత్తి మీద ఉన్నా కానీ ప్రభుత్వాలు చాలా చిన్న చూపు చూస్తున్నాయి మమ్మల్ని. ఎందుకంటే చేనేత అంటే అసలు పద్మశాలి సామాజిక వర్గం అంటే అసలు లెక్కలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఉదాహరణకు చూస్తే మేము గత 2-3 సంవత్సరాలుగా చేనేత సహకారాలకు సంబంధించినటువంటి క్యాష్ క్రెడిట్ మాఫీ చేయాలని చెప్పేసి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రుల దృష్టికి, ఎమ్మెల్యేల దృష్టికి, అధికారుల దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోయినా గానీ కేవలం 36 కోట్ల రూపాయలే 36 కోట్ల రూపాయలు మాఫీ ఏమంటే ప్రభుత్వానికి చులకన. ఎందుకంటే అదే కూడు విషయంలో అన్నమాట ప్రకారం ఒక 21,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి సంతోషం. ఎందుకంటే రైతులకు కూడా మాఫీ చేయాలి. అదే సందర్భంలో చేనేత కార్మికులకు సంబంధించినటువంటి 36 కోట్ల రూపాయలు మాఫీ చేసేసి నూతన క్యాష్ క్రెడిట్లు మళ్ళా మంజూరు చేస్తే ఈ చేనేత పరిశ్రమ నడిచే అవకాశం ఉంటుంది. పద్మశాలీలతో పాటు అన్ని కులాల వాళ్ళు కూడా మా ఊళ్ళు పని కల్పిస్తుంటారు. ఈ రోజు ఏ టెక్నాలజీ వచ్చినా గానీ మరి చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి పట్టు చీరలు అన్నగారు వేస్తున్నటువంటి పట్టు చీర మరి నిలుండేకి సంబంధించిన డిజైన్స్ ఎంత టెక్నాలజీ వచ్చినా గానీ అది పద్మశాలీలే వేయాలి, చేనేత కార్మికులే వేయాలి. ఇలాంటి సంస్కృతిని గొప్ప విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోవడం చాలా బాధాకరం. దయచేసి శ్రీరన్న గారు ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలి. చేనేత కార్మికులందు దయ ఉంచాలి. చేనేత కార్మికుల విషయంలో, జియో ట్యాగ్ల విషయంలో కూడా మరి అది మొగ్గం చేసేటాయనకు ఒక ఎలుపరికనే అవకాశం ఇస్తే మరి పాయలు పోసేటోళ్ళు, రబ్బర్లు చుట్టేటోళ్ళు, రంగులు అద్దేటోళ్ళు, అచ్చులు అద్దేటోళ్ళు, అల్లులు కలిపేటోళ్ళు ఈరోజు అందరినీ కూడా నిర్వీర్యం చేసేసి ప్రభుత్వం పద్మశాలీలు అనేటి వాళ్ళు లేరు అనే విధంగా వ్యవహరిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఈ విషయాన్ని సుధీరన్న గారు అవకాశం వచ్చినప్పుడు మరి ప్రతిపక్షంగా మీరున్నారు కాబట్టి కొట్లాడి పద్మశాలీల పక్షాన కొట్లాడాలని చెప్పేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు రాపోలు నిర్మలా నరసింహనేత, మాది సిరిపురం. అక్కడ నేను మాజీ సర్పంచ్ గా, మాజీ ఎంపీటీసీగా పనిచేస్తున్నాను. అలాగే తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నాను. సరే, పార్టీలు ఏమున్నా కానీ మన వ్యవస్థ కాడికి వస్తాలకు అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. పద్మశాలీల ఐక్యత వర్ధిల్లాలి. మనం అందరం కలిసిమెలిసి ఉంటే ఏ ప్రభుత్వం అయినా కానీ దిగొచ్చే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా శ్రీకరణ గారు కూడా మాకు అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.